కాంగ్రెస్ పార్టీలో కమిటీల నియామకం కొంత వివాదానికి దారితీసింది. కమిటీల నియామకం తెలంగాణ కాంగ్రెస్లోని అసమ్మతిని మరోసారి తట్టిలేపింది. కొత్త కమిటీల ఏర్పాటుతో తలెత్తిన చిచ్చు ఇంకా చల్లరటం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారంటూ సీనియర్లు గుర్రుమంటున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా సైతం చేశారు. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా భట్టి ఇంట్లో సమావేశమై కొత్త కమిటీలపై చర్చించారు. క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీని నిర్వహిస్తున్నారంటూ పార్టీని కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఉన్న నేతలు కమిటీల వ్యవహారంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కమిటీలో అవకాశం రాలేదని తెలిపారు. ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలు కించపరిచేలా పోస్టులు పెడుతూ పార్టీని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ నాయకుల్ని బలిష్టంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి నాయకుల్ని కావాలని వారి వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ని బదనాం చేస్తూ పోస్టింగ్ చేస్తున్నటువంటి విధానం కూడా కేవలం నాయకుల్ని నష్టపరచడం కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా తద్వారా నష్టం చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టి సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా దీంట్లో చర్చకు వచ్చింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు గత సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కోసం కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుల పైన ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి ఆ బలమైన నాయకులను బలహీనపరుస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఈ పార్టీని హస్తగతం చేసుకోవాలనో ఇంకోళ్ళకి అప్పచెప్పాలనో ఇంకో రకమైనటువంటి కాన్స్పిరసీ ఏదో జరుగుతుందనేటువంటి భావం కూడా కొద్దిమంది నాయకులు వ్యక్తపరిచారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొన్ని నేతలు తనతో చెప్పారని, అయితే కమిటీల నియామకంలో తాను పాలు పంచుకోలేదని భట్టి చెప్పారు. సేవ్ కాంగ్రెస్ నేతంతో ముందుకు వెళ్తామని, పార్టీని కాపాడుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ ఆలోచనని కాంగ్రెస్ భావజాలాన్ని సంపూర్ణంగా నమ్మి అనేక మంది నాయకులకి కార్యకర్తలకి కొంత కమిటీల ఏర్పాటులో కొంత ఇబ్బంది ఏర్పడింది. అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పర్సనల్ గా వచ్చి కలుస్తా ఉన్నారు, ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి అసలు కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి వలసవాదులకి ఈ మధ్య వ్యత్యాసంతో అసలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోయారని చాలా మంది నా దృష్టి తీసుకొని వస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆ సమాచారాన్ని తప్పనిసరిగా నేను కూడా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఆ నష్ట నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతా ఉంది. సరే, నాకుగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్ లో పుట్టినటువంటి నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో అనేక సార్లు కార్యకర్తల కోసం పార్టీ కోసం గళవెత్తినటువంటి వ్యక్తిగా సిఎల్పి నాయకుడిగా మీరుండి జిల్లాల వారీగా మా అందరితో ఎందుకు మాట్లాడలేదు, మీరు మా అందరికి ఎందుకు న్యాయం చేయలేదు అని చెప్పి సీనియర్ నాయకులంతా వచ్చి నన్ను అడిగి సందర్భంలో సరే నా అశక్తతని వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో నేను పాలు పంచుకోలేదు, అందుకే నేను న్యాయం చేయలేకపోయాను. చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉన్నది, న్యాయమైనటువంటి డిమాండ్లే. అటువంటి నాయకులకి కార్యకర్తలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఈ నాయకులు కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కమిటీలోకి 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 4 పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్ధరిస్తాడంటూ నిలదీశారు. కొత్త కమిటీలో బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదన్నారు. పార్టీని రక్షించేందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యారని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
108 మందిలో 50-60 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఇదేం సంకేతం ఇస్తని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ రోజు చర్చించిన విషయాల మీద అడిగినారు, మేము చెప్తున్నాం. రైట్, ఈ విషయంలో అతి త్వరలో మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎవరెవరు కలవాలనో మళ్ళోసారి కలుస్తున్నాం. ఆ లిస్ట్ లో ఎవరు ఏ పార్టీ ఎన్ని పార్టీలు మారిండో వచ్చారని చెప్పి కూడా వాళ్ళకి పైన అవగాహన కూడా లేకపోయిండొచ్చు. ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఈ రోజు తీన్మార్ మల్లన్న ఒక పోస్టింగ్ పెట్టిండు. బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, మరి రాష్ట్రంలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ అందరూ వీళ్ళు కోవట్లు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు, ఎవరో కొత్తగా వచ్చిన బాగు చేస్తే అని చెప్తున్నాడు. మరి ఎవరు పెట్టిస్తున్నటువంటి పోస్టింగ్స్? ఈ గలీజు సోషల్ మీడియా వ్యవహారం ఎవరు చేస్తారు మనకు తెలియదా? అసలు తీన్మార్ మల్లన్న ఏ పార్టీ, ఆయనకి ఏ సంబంధం? దయచేసి ఇక్కడున్న కూడా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ మేము మనవి చేస్తున్నాం, ఎవరో పైసలు ఇస్తున్నాం, ఈ విధంగా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి. మేము కాంగ్రెస్ పార్టీని పుట్టినాం, కాంగ్రెస్ పార్టీని మరణిస్తాం. కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అన్నారు. ఇక ఆ క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయతీ వచ్చిందన్నారు. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనంటూ ఆరోపించారు. సీఎల్పీ నేతలు విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న మధు యాష్కి అన్ని జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఇవాళ పంచాయత్ అంతా కూడా వలస వచ్చిన వాళ్లకు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నాయకులకు ఉన్న పంచాయతీ. ఒక మాటలే మీకు అర్థమైపోతుంది. భారతదేశంలో బ్రిటిష్ వలస వచ్చి నాశనం చేసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వలస వచ్చిన వాళ్ళు దామన్న చెప్పినట్టుగా వారి తండ్రి నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు. బట్టి గారు గాని, ఉత్తమ్ గాని, కోదన్ రెడ్డి అన్న గాని, ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి గారు, అంటే ప్రతి నాయకుడు పైన ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు అంటూ లేక జూనియర్లు అంటూ వీళ్ళు కాంగ్రెస్ కు అన్యాయం చేస్తున్న దుష్ప్రచారమే జరుగుతుందో ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హైరార్కీలో సిఎల్పి నాయకుడు ఈక్వల్ గా ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యం ఉంటుంది. ఒరిజినల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ వలస వచ్చినతోటి ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి, అంటే నాయకులకే ఇలాంటి దుస్థితి ఏర్పడితే ఇవాళ ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. ఇట్లా ఈ విధంగా తీసుకుంటే ప్రతి జిల్లాలో ఇదే జరుగుతా ఉంది. సోషల్ మీడియా ఖబర్దార్ అన్న మధు యాష్కి తనపై తప్పుడు ప్రచారం చేయకండని అభ్యర్థించారు. పీజీఆర్ కుమారుడు విష్ణుకు అవకాశం ఇవ్వలేదన్నారు. విష్ణుకు అనుకూలంగా ఆలోచించి పోస్టులు చేయాలన్నారు. పదవులు తమకు ముఖ్యం కాదని, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు పదవులు ఇవ్వాలని అడుగుతున్నామంటూ మధు యాష్కి కోరారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఖబర్దారని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియా మేము చేయలేక కాదు ఇది. అంటే కాంగ్రెస్ ఏ చెట్టు పైన కూర్చొని చెట్టు నరికే ప్రయత్నం చేయట్లే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఉన్నప్పుడే వస్తుంది. ఇక్కడున్న నాయకులు ఉన్న వాళ్ళ నియోజకవర్గాలలో ఏ ఒక్కడన్నా ధైర్యం చేసి వీళ్ళు కాకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? సో ఈ విధంగా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ నాశనం చేసే చరిత్ర జరుగుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ స్థానంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేస్తున్న దానికి వ్యతిరేకంగా దాంట్లో ఎవరు ఏ విధంగా వచ్చినారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంది కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళు